నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ పై హర్షం, పాకిస్తాన్ కి తగిన గుణపాఠం, ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన అమాత్యులు. తల తెగిపడ్డా పొరపాటు చేయను, భగవంతుడు అన్ని ఇచ్చాడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వాటర్ మీటర్లపై రగడ, కూటమి వైసీపీ సభ్యుల మధ్య గోల, కౌన్సిల్ సమావేశాన్ని సమర్థవంతంగా నడిపిన మేయర్ కోవెలమూడి రవీంద్ర. వీధి కుక్కలను నియంత్రించాలి, మెరుగైన పౌర సేవలు అందించాలి, కమిషనర్ ని టార్గెట్ చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన దాడులు గర్వించదగ్గ విషయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పహల్గాం ఘటనకి ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురు చూసిందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రక్షణ దళాలు ధీటుగా పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసి బుద్ధి చెప్పాయని అన్నారు. పాకిస్తాన్కి మద్దతుగా ఆలోచించే నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని అన్నారు. భారత సైన్యాన్ని కించపరిచేలాగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ పై సెలబ్రిటీలు ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు. మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు. ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్లిన ఇద్దరిని హిందువులా కాదా అని చెప్పి సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు, తల లేకుండా చేశారు. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఉగ్రవాద సంస్థలునే ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ ఎ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ పర్సనల్ అండ్ డిఫెన్స్ పర్సనల్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. విల్ స్టాండ్ బై దెమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold action, bold decision you take, we're going to stand by you. We are with you. This is a time of war, not a full-blown war, but it is a protracted war, which will continue for a long time. And Pakistan should be taught a tough lesson, because they are the ones who are harboring these terrorists. No matter where a bomb blast happens, including in Hyderabad, this has become a menace. I think under the new leadership of Modi ji, the tough leadership of Modi ji, central government will take a decisive action on any kind of terrorist and any kind of terrorism act. At the same time, I appeal to all the people of our nation. As a civilian person, when military is waging a war, what we have to do? And military యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం అని అనుకున్నప్పుడు ప్రతి సివిలియన్ కూడా, including all the civilians of our nation, we have a role to play. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter-attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments. And also, please make sure we'll file cases on them. And also I have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war. పాక్లో ఉగ్రవాదుల భరతం పట్టేలా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులు స్థావరాలపై నేలమట్టం చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మన నేలపై మొలిచిన మొక్క కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే మిసైల్ పేరు మోదీ అని పేర్కొంటూ ఒక ప్రత్యేక వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునఃప్రారంభోత్సవ వేడుకలకు విచ్చేసిన సందర్భంలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని పాయింట్లు, పాక్ ఉగ్రవాద స్థావరాలపై సైన్యం జరిపిన దాడుల దృశ్యాలు, ప్రధాని మోదీ ప్రసంగంలోని కొన్ని మాటలతో కలిపి 54 సెకండ్ల నిడివి కలిగిన వీడియోను ఆయన పంచుకున్నారు. మన దేశ భద్రత రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్ధంగా ఉండాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పిలుపునిచ్చారు. ప్రస్తుత సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారతీయులు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని చెప్పారు. మనమంతా
ఒక గలంతో మన సైన్యానికి స్ఫూర్తినివ్వాలని పురంధేశ్వరి పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పురంధేశ్వరితో పాటు బీజేపీ నేతలు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి భారత్ ధీటైన జవాబు ఇవ్వటం ఖాయమని చెప్పారు. 26 మంది అమాయకులైన భారత పర్యాటకులకి అన్యాయంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ కి తప్పకుండా సమాధానం చెబుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుగానే ప్రకటించారని అన్నారు. పాకిస్తాన్ లో 9 ఉగ్రవాద స్థావరాలని భారత బలగాలు ధ్వంసం చేశాయని పురంధేశ్వరి తెలిపారు. నిద్ర లేవడంతో మనకు అందినటువంటి సందర్భం. దేశవ్యాప్తంగా కూడా చాలా మంది ఈ యొక్క కార్యాచరణ ఏదైతే మన డిఫెన్స్ చేయబట్టిందో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా భారత పౌరులందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఉగ్రవాదం అన్నది అది చాలా వరకు ఇబ్బంది పెట్టేటువంటి విషయం అని చెప్పి దశాబ్దాల నుండి భారతదేశం ఎలుగెత్తి చెప్పినా కూడా వివిధ దేశాలు, ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదాన్ని అక్నాలెడ్జ్ చేసేటువంటి పరిస్థితి ప్రపంచంలో లేదు. అయితే ఎప్పుడైతే అమెరికా మీద 9/11 దాడి జరిగిందో ఆనాటి నుండి ఉగ్రవాదం అన్నది ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని ఒక రకంగా తిప్పికొట్టవలసినటువంటి అంశం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా 2014వ సంవత్సరానికి ముందు మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని చంపి తిరిగి వెళ్ళిపోతున్నా ఎటువంటి చర్య తీసుకోనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉండేది. కానీ 2014వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా మనం తిరిగి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఉగ్రవాదులు పొరుగు దేశం నుండి మన దేశం మీద, మన సైనికుల మీద దాడి చేసినట్లయితే వారికి ధీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. అది మన సర్జికల్ స్ట్రైక్ ఊరికి సంబంధించి మనం చూసినటువంటి సందర్భం. అదేవిధంగా మొన్న ఈ ఏప్రిల్ 22వ తారీఖున అమాయకులైనటువంటి టూరిస్ట్స్ ఎవరైతే ఉన్నారో అందులో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు. వారు పెహల్గాంకి వెళ్ళినటువంటి సందర్భంలో మీరు హిందువులా కాదా అని చెప్పి వారిని అడిగి ప్రశ్నించి ఉగ్రవాదులు 26 మంది టూరిస్ట్ని అక్కడ హతమార్చడం జరిగింది. దీనికి ధీటైనటువంటి సమాధానం మేము చెబుతాము అని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు దేశ ప్రజలకి వారి సందేశం ఇస్తూనే ఉన్నారు. మరి ఆ ధీటైనటువంటి సమాధానం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయం మీద దేశంలో కూడా చాలా మందిలో ఒక రకమైనటువంటి ఉత్సుకత ఉన్నటువంటి నేపథ్యం. అటువంటి సందర్భంలో ధీటైనటువంటి సమాధానంగా ఇవాళ తెల్లవారుజామున మన సైనికులు పాకిస్తాన్లోకి చొరబడి అక్కడున్నటువంటి భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేయడంపై హోంమంత్రి వంగలపూడి అనిత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ భారతదేశ గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని ప్రపంచ పటముపై మరొకసారి నిలిపిందని కొనియాడారు. పహల్గాం దాడికి భారతదేశం సాహసోపేతంగా తగిన ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పారు. ఉగ్రవాదానికి శాశ్వతంగా ముగింపు వచ్చే వరకు భారతదేశం తన ఆపరేషన్లను కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఇకనైనా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని అన్నారు. ఉగ్రవాదులకి ఆశ్రయం ఇవ్వటం నిలిపివేయాలని దేశ రక్షణలో ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న కట్టుదిట్టమైన విధానం అభినందించదగ్గ విషయమని వంగలపూడి అనిత తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాలతో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. భారత సైన్యానికి జాతీయ జెండాలతో ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఏ సమయంలోనైనా యుద్ధం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. శాంతియుత దేశమైన భారతదేశం దుశ్చర్యలకు పాల్పడుతున్న వారికి సరైన గుణపాఠం చెప్పాలని అన్నారు. భారత సైన్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అయ్యన్న పాత్రుడు అన్నారు. మన పుణ్యదేశం, శాంతియుతమైన దేశం. మన దేశం ఎప్పుడు కూడా తగులు కోసం కోరుకోలేదు. మనం శాంతిగా ఉంటాం, కానీ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తుంటే ఎన్నాళ్ళు శాంతిగా ఉంటాం? పడుతుంటే ఊరుకుంటామా? మన దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళకి కూడా రక్షణ కల్పించాలి కదా. మన సైనికులకి అండగా ఉండి మన సైనికులకి ధైర్యాన్ని ఇచ్చి ఆ పాకిస్తాన్ దేశం దుర్మార్గులకి బుద్ధి చెప్పే కార్యక్రమానికి విజయవంతం జరగాలని చెప్పి భగవంతుని కోరుకుంటే భారతదేశం గెలవాలి, న్యాయం గెలవాలి.
గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని సాధ్యమైనంత స్పీడ్గా పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడేది లేదని ఖరాఖండిగా చెప్పారు. ఈ బ్రిడ్జికి సంబంధించి తనలో ఎలాంటి స్వార్థం లేదని, తల తెగిపడిన పొరపాటు చేయనని అన్నారు. గుంటూరు వాసులు గర్వపడేలాగా అద్భుతంగా బ్రిడ్జి నిర్మిస్తామని ప్రకటించారు. బుధవారం గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ పేరుకు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. రేపటి నుంచి బ్రిడ్జి వర్క్ స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ నేపథ్యంలో అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలని స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు కల్లా మాధవి, నజీర్, ప్రతిపాటి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నగర మేయర్ కోవెలముడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి వల్ల ఏమీ జరగదు. ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినటువంటి అంటే అత్యంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి నాలో ఒక అత్యంత సేవాభావం పెరిగింది. సో ఆ విజయానికి సహకరించినటువంటి కూటమి నాయకులందరికీ, గుంటూరు ప్రజలందరికీ కూడా ఇందులో మొట్టమొదటి భాగస్వామ్యం ఉంది. రెండోది నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మూడోది నేను అడిగిన వెంటనే పొన్నూరుకు కానీ తెనాలికి కానీ వచ్చి ప్రజలందరి మధ్యలో నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా ఈ ప్రాజెక్టులన్నీ తీసుకువెళ్ళినప్పుడు దానికి ఏమి క్వైరీ లేకుండా వెంటనే ఇచ్చినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారికి కానీ, అదేవిధంగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇది శంకుస్థాపన చేయాలని వారి డేట్ కోసం 2 వారాలు ఆగాం. అయితే వారి బిజీ స్కెడ్యూల్ ఉండటం వల్ల వారు ఇప్పుడు ఎందుకమ్మా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నేను ఓపెనింగ్కి వస్తా అన్నారు. అందుకని ఈరోజు ముందుకు వెళ్ళాం. ఏదేమైనప్పటికీ రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇందులో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా దయచేసి సహకరించండి. 1కి 4 సార్లు మేయర్ గారు, కమిషనర్ గారు విని మీకు ఎటువంటి చేయాలన్నా కూడా అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మీరు ఒక్కటే గుంటూరు ప్రజలను నేను కోరేది ఏంటంటే, ఇక్కడ నాకంటూ ఏమి స్వార్థం లేదు. జీవితంలో దేవుడు ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చాడు. నాకంటూ ఏమీ లేనిదంటూ ఏమీ లేదు. అనుభవించిన వ్యక్తిని, పొరపాటున కూడా తల తెగినా కూడా తప్పు చెయ్యను. ఓకే, ఈ ఒక్క నమ్మకం పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు గుంటూరు ప్రాంతాన్ని నా శక్తి మేరకు మా ఎమ్మెల్యేలను అందరినీ కలుపుకొని అద్భుతంగా నగరంగా తయారు చేస్తాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించారని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పాకిస్తాన్ విషయంలో ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. రాహుల్ గాంధీ పరిపక్వత లేని రాజకీయ నాయకుడిగా ఆయన అభివర్ణించారు. బుధవారం 65 లక్షల విలువైన కంటి వైద్య పరికరాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కంటి విభాగానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అందజేసింది. అలాగనే 20 లక్షల విలువైన వైద్య పరికరాలని జింకానా ట్రస్ట్ అందజేసింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ హెచ్డిఎఫ్సి బ్యాంకు 5 సంవత్సరాలకు గాను 25 కోట్ల వితరణ చేస్తే జీజీహెచ్ అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బోధన ఆసుపత్రిగా ఉన్న జీజీహెచ్ లో అన్ని పరికరాలు ఉంటేనే వైద్య విద్యార్థులు నైపుణ్యం సాధిస్తారని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే జీజీహెచ్ చాలా వరకు అభివృద్ధి సాధించిందని వివరించారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ప్రతిపాటి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఉండవల్లి శ్రీదేవి, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ, ఎస్ఎస్పీ, జింకానా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ త్రిపురనేని రవికుమార్ పాల్గొన్నారు. భారతదేశానికి ఒక బలమైన, శక్తివంతమైన, ఆలోచనాత్మకమైనటువంటి ప్రధానమంత్రి ఉన్నారు. ఆయన ఏదైనా సరే, ఆయనలో గొప్ప విషయం ఏంటంటే దాడి జరిగిన మరుక్షణమే ఆవేశంగా స్పందించకుండా 100 మీటింగులు పెట్టి అందరినీ కలిసి అన్నీ సిస్టమేటిక్గా అర్థం చేసుకొని ఏ విధంగా మనం చేస్తే దేశానికి తక్కువ డిస్ట్రక్షన్ జరుగుతుంది, అదేవిధంగా వారికి ఏ విధమైనటువంటి సమాధానం చెప్పగలమని అన్నీ ఆలోచించి
ఒక వ్యూహాత్మకంగా చేశారు. అందులో భాగమే ఈరోజు మిషన్ సింధూర అనేది. డెఫినెట్గా ఏదైనా సరే భారతదేశ ప్రజలు గుండెపై చేసుకొని నిద్రపోవచ్చు వారు ఉన్నంత వరకు. కాబట్టి ప్రధానమంత్రి గారు ఏది చేసినా కూడా అన్ని యాంగిల్స్లో ఆలోచించి చేస్తారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు ఏం చేశారు? అధికారంలో ఉన్నారు. ఇదే చెప్పేది ఏంటంటే ఏది పడితే అది ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాడటం కాదమ్మా. ఇప్పుడు కొంతమంది టెర్రరిస్టులు ఉంటారు, వాళ్ళు బురదలోకి లాగాలని చూస్తారు. ఇలాంటివన్నీ చేసినప్పుడు అన్నీ ఆలోచించి చేయాలి. బురదలోకి లాగారు కదా అని మనం కూడా బురదలోకి పోయి మంచిగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థని ఇబ్బంది పెట్టుకోలేదు. ఇవన్నీ ఏంటంటే ఒక దూరదృష్టి, అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. రాహుల్ గాంధీ గారికి ఏం తెలుసు ఇవన్నీ? మున్సిపల్ వాటర్ కి మీటర్లు బిగించే విషయంపై అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. త్రాగునీరు వృధా కాకుండా అనధికార కుళాయిల కనెక్షన్లకి చెక్ పెట్టేందుకు వాటర్ మీటర్లు పెట్టాలని ఎమ్మెల్యేలు ప్రతిపాదించగా ప్రతిపక్ష కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పేదలపై భారం వేయటం తగదని మండిపడ్డారు. బుధవారం గుంటూరు నగర మేయర్ కోవలమూడి రవీంద్ర అధ్యక్షతన గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం కొలువు తీరింది. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మున్సిపల్ వాటర్ కి మీటర్ బిగించాలని కౌన్సిల్ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై సభలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య రగడ నెలకొంది. ఎవరికి వారు తమ వాదనల్ని సభలో బలంగా వినిపించారు. దీనిపై కూటమి ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్, పూర్ల రామాంజనేయులు, వైసీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగనే గుంటూరు నగర మేయర్ కోవలమూడి రవీంద్ర కూడా మున్సిపల్ వాటర్ వృధా కాకుండా పేదలపై భారం పడకుండా సురక్షితమైన త్రాగునీటిని ప్రతి ఇంటికి అందిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్స్ ఉన్నప్పుడు దానికి ఒక మీటర్ సిస్టమ్ ఎందుకు పెట్టకూడదు? ఎవరు ఎంత వాడుకుంటే అది మీటర్ ఆధారితంగా ఎందుకు వాళ్ళు యూటిలైజ్ చేసుకోకూడదు? అలాంటి క్రమంలో ఖచ్చితంగా దానికి వాళ్ళు బాధ్యులై ఉంటారు. రెస్పాన్సిబుల్ యూసేజ్ అనేది ప్రజల్లో కూడా వస్తుంది. కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు ఎలాగో మనం వాళ్ళు మీటర్ రీడింగ్ తోనే వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. అది హౌస్ హోల్డ్ కూడా మనం తీసుకురాగలిగితే ఈ వేస్ట్ వాటర్, ఇదంతా వేస్ట్ అయిపోయే వాటర్ కూడా మనం అరికట్టే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక నియోజకవర్గంలో 2-3 డివిజన్లని ఆదర్శంగా తీసుకొని ప్రతి డివిజన్ లో ప్రతి హౌస్ హోల్డ్ కి మీటర్ సిస్టమ్ ని బిగించి, ఇప్పటికే మనకి గ్యాస్ కనెక్షన్ ద్వారా గ్యాస్ ని మీటర్ ద్వారా యూజ్ చేసుకుంటూ నెలకి వాళ్ళు వాడిన దాన్ని బట్టి అమౌంట్ కట్టుకునే పరిస్థితి మనకు ఆల్రెడీ ఉంది. అదే విధంగా అది వాటర్ కూడా మనం పెట్టినప్పుడు ఇలా సమ్మర్ లోనే కాదు, ఎప్పుడు కూడా వాటర్ అనేది చాలా బాధ్యతాయుతంగా యూటిలైజ్ అయ్యే ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు? అది ఈ కార్పొరేషన్ లో నుంచి మనం ఒక రెజల్యూషన్ తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. దీని గురించి ఒకసారి కమిషనర్ గారు కూడా ఆలోచించి ఈ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. వాటర్ రిసోర్సెస్ ద్వారా ఇవ్వమని చెప్తుంది. ఆ పద్ధతిలో ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ మీరు ఇవ్వాల్సిందే, వాటర్ సప్లై చేయాల్సిందే. మీరు మీటర్లు పెట్టుకునేటువంటి ఆలోచన ఏమైనా చేయాలనుకుంటే పర్మనెంట్ గా మన దగ్గర ఎక్కడ కూడా గ్రౌండ్ వాటర్ నుంచి బోర్స్ కానీ ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు, బోర్ కూడా వేసుకుంటున్నాడు. కానీ పేదవాడు బోర్ వేసుకోడు, మొత్తం వాటర్ మున్సిపల్ వాటర్ మీద డిపెండ్ అవుతాడు. పెద్దవాళ్ళు వాడతారండి, వాళ్ళకి కావాల్సినటువంటి వాడుకుంటారు. ఇక్కడ 135 మీరు చెప్పినటువంటి 135 లీటర్స్, ఒక్క నిమిషం ఉండరా, 135 లీటర్స్ మీరు ఏదైతే చెప్తా ఉన్నారో పర్ పర్సన్, ఇవాళ గుంటూరు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు 135 లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళకి 80 లీటర్స్ సరిపోతుంది తాగడానికో లేకపోతే వాళ్ళకి సేఫ్ చేసుకోవడానికి. మిగతా యూటిలిటీకి బోర్ వాటర్ వాడతారు వాళ్ళు. కానీ పేదవాడి ఇంటి దగ్గరికి వెళ్తే 135 వాడికి సరిపోదు. వాడు టాయిలెట్ కూడా అదే వాడాలి, వాడి దగ్గర బోర్ ఉండదు, స్నానం చేయడానికి అదే వాడాలి, ఇంట్లో వాడుకోవడానికి బట్టలు ఉతుకోవడానికి కూడా అదే వాడతాడు. మీరు అదే చెప్తుంది. మీరు పెట్టేటువంటి 200 మీరు స్టేజ్ దాకా ఫ్రీగా ఇస్తామంటున్నారు. అక్కడేమో ఎక్స్టెన్షన్ ఏరియాలో నీళ్లు రావు, బిందెలు పట్టుకొని ఎక్కడికెక్కడో వెళ్తుంటారు. వాళ్ళు పన్నులు కడుతున్నారు, ఇల్లు కడుతున్నారు. నేనేమంటానంటే ప్రపోజల్ చేయండి. ఇప్పుడు మన శాసనసభ్యులు చెప్పినట్టుగా మీటర్ పెడితే తప్పేం లేదు. రేపు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఆఫీసర్స్ ఇట్లా చేస్తున్నారు అని అది కూడా కరెక్ట్ కాదు. ఇదంతా రిలేటెడ్ టు కరప్షన్. అది ఆఫీసర్ చేస్తున్నారా, కింద స్థాయి చేస్తున్నారా, పెద్ద చేస్తున్నారా, కార్పొరేట్ చేస్తున్నారా, ఎమ్మెల్యే చేస్తున్నారా, ఎమ్మెల్సీ చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారా అనేది క్వశ్చన్ కాదు. నా రిక్వెస్ట్ ఒకటే, యాజ్ ఏ సిన్సియర్ సిటిజన్, మీరు ఈ గుంటూరులో 9 నెలలు మీకుంది. మీరు 9 నెలల్లో మార్పు చేయాలంటే ఎవరో చేయక్కర్లేదు, ఈ అధికారులే చేయాలి. ఈ అధికారులు పర్ఫెక్ట్గా ఉంటే కార్పొరేటర్ అక్కడికి పోడు, ఎమ్మెల్యేలు లేరు. మా రిక్వెస్ట్ ప్రజలకు కావాల్సింది యాజ్ ఏ ప్రజాప్రతినిధులు మేము అడుగుతాం, ప్రజాప్రతినిధులకు అడుగుతాం.
అడిగినప్పుడు మీరు వితిన్ ది ప్రివ్యూ రూల్స్ ప్రకారం ఉంటే చేయమని అంటాం. కానీ గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులకి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి టార్గెట్ చేశారు. నిత్యం రోడ్ల వెంట కమిషనర్ తిరుగుతున్న పారిశుద్ధ్యం విషయంలో సాధించిన పురోగతి ఏమీ లేదని ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వీధి దీపాల సమస్య అధికంగా ఉందని తమ గలం విప్పారు. వీధి కుక్కల నుంచి ప్రజల్ని రక్షించడంలో అధికారులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. గుంటూరు నగర ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన కమర్షియల్ యాడ్ హోర్డింగ్ల విషయంలో అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి తారాస్థాయికి చేరిందని తెలిపారు. అక్రమ కట్టడాలకి అడ్డు అదుపు లేదని అధికారుల్ని నిలదీశారు. గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన బుధవారం గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు సంధించారు. జవాబుదారీతనం లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర సేవలు అందించే విషయంలో అధికారులు ఉదాసీనపై కన్నెర చేశారు. తప్పు చేసిన అధికారుల్ని సస్పెండ్ చేయాలని గర్జించారు. చిరు వ్యాపారులపై కార్పొరేషన్ సిబ్బంది దాస్తికం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. దీనికి స్పందించిన మేయర్ కోవెలమూడి రవీంద్ర ఎమ్మెల్యే ఆరోపణల్ని సమర్థించారు. ఎమ్మెల్యే సూచించిన సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. అంటే ఈరోజు కుక్కల యొక్క సంతానం మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు. సమస్య అది కాదు అధ్యక్ష. పిచ్చి కుక్కలు ఎక్కువైపోతున్నాయి. వాటికి రకరకాలైన కారణాలు ఉన్నాయి. సంతానం పెరగడం వల్ల మాత్రమే ఈ సమస్య వస్తుంది అనడంలో అధికారుల అవగాహన రహితం కనిపిస్తుంది అధ్యక్ష. దీంట్లో పలు అంశాలు ఉన్నాయి అధ్యక్ష. కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ప్లీజ్. చాలా అంశాలు ఉన్నాయి అధ్యక్ష, మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు. ఆలస్యం అమృతం విషం లాగా విషమమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. నెల క్రితం ఒక చిన్నారిని మనం కోల్పోయాము. మళ్ళీ నెల తిరగకుండానే దాదాపుగా మా ప్రాంతంలోనే 20 మంది మీద ఈ పిచ్చి కుక్క దాడి చేసి, ఒకే కుక్క దాడి చేసి గాయాల పాలు చేస్తే GGH లో వాళ్ళు అడ్మిట్ అవ్వడం జరిగింది అధ్యక్ష. వీటికి కారణాలు బర్త్ కంట్రోల్ కాదు అధ్యక్ష, అది కూడా కట్ అయిపోయింది. దాని బర్త్ కంట్రోల్ అయిపోయిన కుక్క అధ్యక్ష అది. అయితే మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, వీటికి టైమును బట్టి, ఈ యొక్క ఆహారం అందుబాటులో లేని పరిస్థితులను బట్టి, అదేవిధంగా మనకి డ్రైనేజీల పక్కన, గార్బేజీల పక్కన ఉన్న చెత్తని తినడం బట్టి, అదేవిధంగా మనకి ఆదివారం వస్తే అధ్యక్ష రోడ్ల వెంట ఈ చేపల మార్కెట్ల వాళ్ళు కానివ్వండి, చికెన్ వేస్ట్ వాళ్ళు కానివ్వండి, వాటికి ఆ పచ్చి మాంసాన్ని వేయడం వల్ల అవి తినడం బట్టి, అదేవిధంగా మనకి స్ట్రీట్ వెంపట లైట్లు లేకుండా చీకట్లో ప్రజలు వస్తూ ఉన్నప్పుడు ఇవి కనపడక వాళ్ళు తగు చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో వీటి దాడికి గురవడం బట్టి, ఇలాంటి రకరకాల అంశాల మీద ఆధారితంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కుక్కల బారిన పడుతున్నాం అధ్యక్ష. ఇవి ఏమీ కూడా పరిగణలోకి తీసుకోకుండా కేవలం ABC, ARC అని ఏవో చెప్తూ ఉన్నారు. వాటి వల్ల వచ్చే ప్రయోజనం నిష్ప్రయోజనం అధ్యక్ష. దీని మీద ఒక సమగ్ర చర్చను మనం ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఇది ఒక నియోజకవర్గ సమస్య కాదు, ఒక రాష్ట్రం సమస్య కాదు అధ్యక్ష. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. నేను పలుసార్లు ఈ సమస్యని ఇటు అసెంబ్లీ దృష్టికి కానివ్వండి, కార్పొరేషన్ దృష్టికి కానివ్వండి తీసుకొచ్చినప్పటికీ కూడా అసలు ఏ మాత్రం అవగాహన లేని ఒక ఆన్సర్లు రావడమే తప్ప దాని గురించి ఏ మాత్రం కూడా ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి లేదు అధ్యక్ష. అయితే దీనికోసం ఒక చక్కటి పరిష్కారం అయితే ఇక్కడ సమగ్రంగా అందరూ, ఇటు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సొసైటీలు అన్ని కలిసికట్టుగా కూర్చుంటేనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు అధికారులు అందరూ కూడా వాటికి ఒక షెల్టర్ని, ఇప్పుడు ఈ ఆవుల కోసం ఏదైతే షెల్టర్ని ఏర్పాటు చేసి వాటి పరిరక్షణ కోసం మనం చూస్తున్నామో అదే విధంగా ఒక షెల్టర్ అన్న ఏర్పాటు చేయాలి. వాటి ఫీడింగ్ కోసం ఇప్పుడు రకరకాల సొసైటీలు, ఈ పశు సంవర్ధక సొసైటీలు ఉన్నాయి అధ్యక్ష. బ్లూ క్రాస్ సొసైటీలు అని, డాగ్ లవర్స్ అని పలు సంస్థలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళని కూడా వీళ్ళలో ఇన్కార్పొరేట్ చేసుకొని, అదే విధంగా సొసైటీలో చాలా మంది కూడా వాటికి ఒక జాలితో, కరెంట్లతో బిస్కెట్లు వేసి ఫీడ్ చేసి 4 చాలా ఏరియాలు మీరు వాస్తవానికి మీకు ఒక వాట్సాప్ గ్రూప్, దాంట్లో మేడం కూడా యాడ్ చేసి ఆ ఎలక్ట్రికల్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం చేశారు, రెక్టిఫికేషన్ ఏం చేసింది, బోర్డు పార్కులు అమ్మ మీరు ఏవైతే ఎస్టిమేషన్ ఇచ్చారో చూడండి, రాలేదు నా దగ్గరికి, వస్తే ఇమీడియట్ గా పార్కులు చేస్తారు. డిస్ప్లే బోర్డ్స్ అండ్ లైటింగ్స్ మీరు ఏం చెప్పారంటే విగ్రహాలకి పర్మిషన్ ఇవ్వట్లేదు, డిస్ప్లే బోర్డుకి లైటింగ్ ఇచ్చునే. నడి రోడ్డు మీద ఈ హోర్డింగ్స్ వెలుస్తున్నాయి అధ్యక్ష. వీటి వల్ల ఖచ్చితంగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. మరి మనకి ట్రాఫిక్ ఏ సమస్య కాబట్టి వీటికి మాత్రం పర్మిషన్ ఎలా ఇచ్చారు? నా దగ్గర ఇప్పటికే నా దృష్టికి రాలేదు. ఇమీడియట్ గా రేపు
ఈవినింగ్ లోపు దీని మీద కూడా మా కన్సల్ట్ డిపార్ట్మెంట్ ప్రజా సమస్యని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. 18వ డివిజన్లో క్షీణించిన పారిశుద్ధ్యంపై సంబంధిత కార్పొరేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ని ఆదేశించారు. బుధవారం కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలు కౌన్సిల్ దృష్టికి వచ్చాయి. ఆయా అంశాలపై సుదీర్ఘంగా మేయర్ వివరణ ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు చెప్పినట్లుగా అధికారులు నడుచుకోవాలని అన్నారు. ప్రతి సమస్యని నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని సూచించారు. ఎందుకంటే అప్పుడు మీకు కరప్షన్ తగ్గిపోతుంది. అప్పుడు సెట్ బ్యాక్ లేకుండా ఇప్పుడు బెంగళూరులో లాగా 46 స్టేట్లో కూడా ఏ విధంగా వేరే స్టేట్లు ఎట్లా ఉంటాయి చూడండి. చూసి దాని ప్రకారం మీరు కూడా అప్పుడు మీరు చెప్పే పాయింట్ కూడా కరప్షన్ అనేది ఉండదు. పేదవాడు కూడా వీళ్ళందరూ చుట్టూ జరగాల్సిన పని లేదు. వాటి స్థలంలో వాడు కట్టుకున్నట్టు వాళ్ళు హ్యాపీ ఉంటారు. ఎదురికి ఎబో పవర్టీలో ఉన్న వాళ్ళు సెట్ బ్యాక్ వదిలిపెట్టుకోవాలి తప్పదు. రెండో పాయింట్ ఏంటంటే మీరు తగ్గింది, అది ఎట్టుపోయింది చెప్పిద్దాం. 300 కోట్ల ఆదాయం చెప్పిద్దాం. కూర్చోండి. రెండు పాయింట్లు ఉన్నాయి మేడం. 2 పాయింట్స్ ఉన్నాయి. మీకు ఆన్సర్ చేస్తున్నాను. తర్వాత తర్వాత అర్బన్ హెల్త్ కేర్ గురించి మేడం కొన్ని సైట్స్ ఐడెంటిఫై చేసి చెప్పింది. ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్ సైట్లు మనం పేదవాడి కోసం ఈ పిఎస్సీలు అర్బన్ హెల్త్ సెంటర్లు డెవలప్ చేయడానికి ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ అట్లాగే బడ్జెట్ కాన్స్టిట్యూన్సీలో కూడా సైట్లు ఉంటే వాళ్ళకి చెప్పండి. దయచేసి వాళ్ళు మినిస్ట్రీ నుంచి శాంక్షన్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి మన దగ్గర అన్యాక్రాంతంగా అవ్వకుండా ఏదో ఒక ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి అవి కూడా మీరు ఏ సైట్లు ఉన్నాయి ఏమి ఇవ్వగలన్నది కూడా ఒక వారం రోజుల్లో కరెక్ట్ చెప్పింది. కానీ పేదవాడు బడుగు బలైన వర్గాలకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఫ్రీగా వాళ్ళకి ఏమేమి క్లియర్ గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలోని వరప్రదాయిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో బుధవారం అమ్మవారి జన్మదిన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేక అర్చన పుష్పయాగం శాస్త్రోక్తంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం పాలకవర్గం అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మి గురుప్రసాద్ మీడియాతో మాట్లాడారు. అమ్మవారికి జరుగుతున్న పూజల గురించి వివరించారు. ప్రతి సంవత్సరం అమ్మవారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలకవర్గం కార్యదర్శి పెనుగొండ వెంకట శ్రీనివాసరావు, కోశాధికారి ఘంటసాల వెంకట సత్య సురేష్, డోగిపర్తి సుజాత పాల్గొన్నారు. గ్రీష్మ యజ్ఞ శరద్ధభిః సప్తాస్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో అమ్మవారి పుట్టినరోజున ఎంతో వైభవంగా చేపించుకుంటుంది. ఈ రోజున పొద్దునే 18 రకాల అభిషేకాలతో అమ్మవారికి స్టార్ట్ అయింది. తర్వాత కుంకుమ పూజలు, దాని తర్వాత అన్నప్రసాదం ఒక 500-600 మందికి అన్నప్రసాదం చేయడం జరిగింది. పుర ప్రముఖులకి కొంతమందికి సన్మాన కార్యక్రమం జరిగించడం జరిగింది. సాయంత్రం 7 గంటలకి 1,00,000 మల్లెపూలతో అమ్మవారికి వైభవంగా పూజ జరుగుద్ది. గురుజనులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి పుట్టినరోజులు జరుపుకుంటూ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. జై వాసవి. ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మ నక్షత్ర వేడుకలు గుంటూరు నగరంలోని గంటలమ్మ చెట్టు వీధిలో వేచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ఈ రోజున జరుగుతున్నాయి. సాక్షాత్ పార్వతీదేవి అంశ
ప్రపంచంలోకి మానవ కన్యగా ఆర్యవైశ్య కులంలో ఉద్భవించి సమాజానికి శాంతి, ప్రేమ, సహనం అవన్నీ నిరూపించడానికి, నిజమని నిరూపించడానికి ఆర్యవైశ్యులందరూ క్షమాగుణంతో, సహనంతో, ఓర్పుతో శాంతియుతంగా సమాజానికి సేవ చేయాలని, వ్యాపార, వర్తక, వాణిజ్య రంగాల్లో వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఆశీర్వదిస్తూ అమ్మవారు భూలోకంలో మానవ జన్మగా జన్మించిన రోజే ఈ రోజున వైశాఖ శుద్ధ దశమి. ఈ రోజున అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి 10 రకాల ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాలు, తర్వాత మహిళలు, కన్యలతో సామూహిక కుంకుమార్చనలు. ఈ రోజు సాయంత్రం అమ్మవారికి 1,00,000 మల్లెపూల సామూహిక అర్చన జరుగుతుంది. కావున భక్త మహాశయులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మ అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. సాయంత్రం జరిగే 1,00,000 మల్లెపూల అర్చనలో మహిళలు, కన్యలు ధవళ వస్త్రాలు ధరించి, తలస్నానం చేసి ధవళ వస్త్రాలు ధరించి 6 గంటల కల్లా దేవస్థానాన్ని విచ్చేసి అమ్మవారికి జరిగే 1,00,000 మల్లెపూల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. జన్మ నక్షత్రం రోజున తల్లి సాక్షాత్ శక్తి రూపంగా ఉద్భవించింది కాబట్టి ఈ రోజున ఎవరైతే అమ్మవారిని దర్శనం చేసుకుంటారో వారికి తప్పనిసరిగా అమ్మ అనుగ్రహం పొందుతుంది. భక్త మహాశయులందరూ ఈ విషయాన్ని గమనించి అమ్మవారి దేవస్థానాన్ని తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని వివరించారు. బుధవారం గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతోనే ఈ బ్రిడ్జి నిర్మాణం సాధ్యమైందని చెప్పారు. ఈ నిర్దేశిత సమయంలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని వివరించారు. సర్వం తానే నిర్వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, జిల్లా యంత్రాంగం అధికారులకు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు, వివిధ పార్టీల అధ్యక్షులకు, అన్నిటికంటే మించి కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలు ముందు కూర్చున్నారు. వీరందరికీ కూడా నమస్సుమంజలి తెలియజేస్తా ఉన్నాను. ఒక విజన్ ఉన్నటువంటి నాయకత్వానికి, విజన్ లేనటువంటి నాయకత్వానికి ఉన్న మధ్య తేడా ఏదైతే ఉంటుందో అది స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి సందర్భం ఇది. గత 5 సంవత్సరాల కాలంలో మనందరం చూసాం, ఏ రకమైనటువంటి విజన్ లేకుండా డిస్ట్రక్షన్కి ప్రాధాన్యతనిచ్చి, కక్ష సాధింపుకి ప్రాధాన్యతనిచ్చి కార్యక్రమాల్ని నిర్వహించినటువంటి 5 సంవత్సరాల అరాచకాన్ని చూసాం. ఇవాళ చూస్తే మీరు 100% ఒక సరైనటువంటి దార్శనికతతోటి రాష్ట్రం ఒక 20-30 సంవత్సరాల పాటు ఏ రకంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక సూక్ష్మ ప్రణాళికతోటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని, ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని సమ్మిళితం చేసి నడుపుతున్నటువంటి రాష్ట్ర నాయకత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తుండగా, ఆయనకి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామ్యం కనపడుతుండగా, ఇక్కడ గుంటూరు జిల్లా వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఎందుకు ప్రత్యేకంగా మనం అందరం అభినందించాలి అంటే, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి శాసనసభ్యులను కూడా. కారణం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఆ నియోజకవర్గాలకి పరిమితమైనటువంటి కార్యక్రమాలు, లేకపోతే ప్రభుత్వం అందించేటువంటి పథకాల తాలూకు లబ్ధిని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాలు, చిన్నవో పెద్దవో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి 10 నెలల కాలంలోనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి, అది సాధారణంగా నిర్వహించేటువంటి అభివృద్ధి కార్యక్రమమో, సాధారణంగా నిర్వహించేటువంటి లబ్ధి చెందేటువంటి కార్యక్రమం కాదు. ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూసి, మరి ఎప్పటి నుంచో ప్రజల ఆకాంక్ష, ఈరోజు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మించుకోవడం కోసం శంకుస్థాపనకి అందరం కూడా హాజరయ్యాం. చాలా సంతోషం. మరి ఈ బ్రిడ్జి యొక్క ఆవశ్యకత అందరికీ తెలిసిందే, ప్రజల యొక్క ఆకాంక్ష అందరికీ తెలిసిందే. ఈ బ్రిడ్జి రూపకల్పన కోసం మరి మంత్రివర్యులు చేస్తున్న వ్యయ ప్రయాసాలు కూడా అందరికీ తెలిసిందే. మరి స్థానిక బాధ్యతాయుతమైన ఒక ప్రజాప్రతినిధులంగా మేమందరం కూడా దీనికి కట్టుబడి ఉండి, ముఖ్యంగా ఇందులోకి ఎదుర్కోబోతున్న సమస్యల మీద మాత్రమే ఈరోజు నేను మీ అందరికీ
మాట్లాడదలుచుకున్నాను. దీని అవసరాలు, దీని ఆకాంక్షలు అందరికీ తెలిసినవి కాబట్టి ఈ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్లో ఎదుర్కొనే ఒక సమస్యలు, నష్టాలు, పరిహారాలు ఇవన్నీ కూడా మేమన్నిటికీ బాధ్యత తీసుకుంటాము. రేపు రానున్న రోజుల్లో ఈ 24 నెలలు ఎదుర్కోబోతున్న ప్రజల సమస్యలు ఈ బ్రిడ్జ్ వల్ల మేమందరం కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటాము. ఎక్కడా కూడా కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, కేంద్ర మంత్రివర్యులు, గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరొక ముఖ్య అతిథి పెద్దలు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ జయలక్ష్మి గారికి, అలాగే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారికి, పెద్దలు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తాడికొండ శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారికి, పెద్దలు శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి, వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు రక్క ఆనంద్ బాబు గారికి, అలాగే చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి గారికి, అలాగే పెద్దలు గౌరవ ఎమ్మెల్యేస్ మాధవి గారికి, నజీర్ అహ్మద్ గారికి, రామాంజనేయులు గారికి, అట్లాగే సోదరుడు ఆనందబాబు గారికి, తెనాలి శ్రావణ్ కుమార్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న నా సహచరులు, అట్లాగే కలెక్టర్ నాగలక్ష్మి గారికి, మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాస్ గారికి, అదే అందరికి కూడా నమస్కారాలు తెలుపుతూ, ఇది గుంటూరు నగరంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రారంభం అభివృద్ధి అనేది. ఇది కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో 8 నెలల కాలంలో కేంద్ర మంత్రిత్వంతో సంప్రదించి, కేంద్ర ప్రభుత్వం సంప్రదించి ఈ యొక్క బ్రిడ్జిని 98 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. నేను మేయర్గా, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని శంకుస్థాపన చేయడం చాలా ఆనందకరంగా ఉంది. అట్లాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆపరేషన్ సింధూర్ పై హర్షం, పాకిస్తాన్కి తగిన గుణపాఠం, ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన అమాత్యులు. తల తెగిపడ్డా పొరపాటు చేయను, భగవంతుడు అన్ని ఇచ్చాడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వాటర్ మీటర్లపై రగడ, కూటమి వైసీపీ సభ్యుల మధ్య గోల, కౌన్సిల్ సమావేశాన్ని సమర్థవంతంగా నడిపిన మేయర్ కోవెలమూడి రవీంద్ర. వీధి కుక్కలను నియంత్రించాలి, మెరుగైన పౌర సేవలు అందించాలి, కమిషనర్ని టార్గెట్ చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.